హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి, మనలో చాలామంది బాత్రూంలో ఇలాంటి డబ్బాలో అయితే ఇడిచిపెట్టిన బట్టలు అయితే ఒకరోజు 2 రోజులు అలా అయితే పెట్టేస్తూ ఉంటారండి. అలాంటప్పుడు వచ్చేసి ఆ బట్టలంతా బాగా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు వచ్చేసి ఈ మూత ఉంది కదండి, ఈ మూతకైతే 2 కర్పూరం బిళ్ళలు అయితే తీసుకొని టేపుతో కానీ లేకపోతే డబుల్ టేప్ ఉంటుంది కదండి, దాంతో అయినా సరే ఈ విధంగా అయితే అతికిచ్చేయండి. అతికిచ్చేసి ఇప్పుడైతే మూత క్లోజ్ చేసి పెడితే బట్టలు అనేటివి బ్యాడ్ స్మెల్ రావండి. ఇలా కర్పూరం స్మెల్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఎప్పుడైనా సరే మనం కుక్కర్లో మటన్ కానీ పప్పు కానీ ఏదైనా పెట్టినప్పుడు అది ఎక్కువ వంట రూమ్ని అయితే గలీజ్ చేసేస్తుందండి. పైన అంతా విజిల్ వచ్చే దగ్గర అయితే అంతా చిందర బందరు చేసేసి కిచెన్ అంతా గలీజ్ అయిపోతుంది. మళ్ళీ మనమైతే కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పని అయిపోతుంది అనమాట. అలా ఎక్స్ట్రా పని అయిపోకూడదు అనుకున్నప్పుడు మనము కుక్కర్లో పప్పు కానీ మటన్ కానీ పెట్టుకున్నప్పుడైతే స్టవ్ కింద ఇలాంటి ప్లేట్లు ఉంటాయి కదండి, ఆ ప్లేట్ ఒకటి తీసుకొని దానికైతే ఏదైనా సరే వేస్ట్ క్లాత్ అనేది ఈ విధంగా అయితే చుట్టేయాలండి. ఈ విధంగా ఫుల్గా చుట్టేసి దాని తర్వాత అయితే ఇప్పుడు మనము పప్పు కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు కుక్కర్ ఎక్కువ చిదిమేయకుండా ఈ విధంగా పెట్టేసుకుంటే ఎక్కడిదక్కడిది క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకొని అక్కడే ఉంటుందండి. మనకి కిచెన్ మొత్తము గలీజ్ అయిపోదు, మళ్ళీ మనకి ఎక్స్ట్రా పని ఎక్స్ట్రా టెన్షన్ అయితే కూడా ఉండదన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఫస్ట్ అయితే బాటిల్లో నేనైతే తాగే నీళ్ళు అయితే ఒక బాటిల్కి అయితే తీసుకున్నానండి. ఈ విధంగా తాగే నీళ్ళే తీసుకోవాలండి, వేరే వాటర్ అయితే తీసుకోకూడదు అనమాట. తీసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 2 స్పూన్లు వచ్చేసి నిమ్మ ఉప్పు అయితే వేసుకోవాలండి. నిమ్మ ఉప్పు చాలామందికి తెలిసే ఉంటుందన్నమాట. మనకి చిన్న చిన్న షాపుల్లో కూడా నిమ్మ ఉప్పు అంటే చాలండి ఇస్తారనమాట. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి బాగా షేక్ చేయాలండి. అంటే ఈ నిమ్మప్పు అంతా కరిగిపోవాలన్నమాట. బాగా కరిగిపోయింది అనుకున్నప్పుడు ఇప్పుడైతే ఈ బాటిల్ మూతకి హోల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక 2-3 హోల్స్ అయితే ఏదైనా సూత్తో కానీ ఏదైనా కమ్మిని కాల్చైనా సరే ఈ విధంగా అయితే హోల్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ని మనము దేనికి యూజ్ చేస్తామో చూద్దాము. ఫస్ట్ వచ్చేసండి, బాత్రూంలో సింక్ ఏరియా అనేది ఉంటుంది కదండి, ఆ సింక్ ఏరియాలో మాత్రమే ఈ వాటర్ అనేది ఈ విధంగా వెయ్యాలన్నమాట. ఎందుకంటే మనకి బాత్రూంలో కంటికి కనిపించని బ్యాక్టీరియా అనేది ఉంటుందండి. దీనివల్ల అయితే మన హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. అంతేకాకుండా మనము వాష్రూమ్ వెళ్ళిన ప్రతిసారి మనము హార్పిక్ ఏదో ఒకటి వేసి క్లీన్ చేయలేం కదండి. అలాంటప్పుడు వచ్చేసి ఈ విధంగా వాటర్ అనేది స్ప్రే చేసుకొని ఇట్లా ఫ్లష్ చేసామనుకోండి, బాత్రూమ్ అనేది చాలా క్లీన్గా ఉంటుందండి. నిమ్మ ఉప్పు అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విషయము చాలామందికి తెలిసే ఉంటుందన్నమాట. ట్రై చేయండి, ఈ విధంగా అయితే బాత్రూంలో పెట్టుకోండి. మీకు అవైలబుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనము రైస్ యూజ్ చేసేసిన తర్వాత ఇలాంటి సంచులను అయితే పడేస్తూ ఉంటామండి. ఇలాంటి సంచుల్ని పడేయకుండా ఫస్ట్ వచ్చేసి మనము ఈ సంచిని అయితే ఈ చుట్టుపక్కల అయితే ఒక సిజర్ సహాయంతో కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ సంచిని ఈ విధంగా వెడల్పుగా మనమైతే తీసుకోవాలండి. తీసుకొని ఇప్పుడైతే ఒక పాత్రలోకి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వాటర్ అయితే వేయాలండి. వాటర్ అనేది చల్లగా ఉండాలన్నమాట. ఇప్పుడేమో ఇందులో కొంచెం షాంపూ కానీ లేకపోతే వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ కంఫర్ట్ కానీ ఇలాంటివి వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఓన్లీ ఇది మనకి ఆప్షనలే అనమాట. మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. దీన్ని ఒక స్పూన్ సహాయంతో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే సంచి పట్టని ఈ విధంగా అయితే 2గా మడుచుకోవాలండి. మడుచుకున్న తర్వాత ఏదైనా సరే ఓల్డ్ది దుప్పటి ఉంటుంది కదండి, అదైతే ఆ సంచి పట్టు పైన వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ అన్నీ ఈ దుప్పటి పైన అయితే మనము పోసేసుకోవాలన్నమాట.
ఇప్పుడైతే మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. మధ్యాహ్నం టైంలో పడుకోవాలి అంటే చాలు మనకి ఫ్యాన్ నుంచి కూడా గాలి అనేది చాలా వేడిగా వస్తూ ఉంటుందన్నమాట. అంతలా ఎండలు అయితే మండిపోతూ ఉన్నాయండి. అలాంటప్పుడైతే మనం ఏసీలు, కూలర్లు ఇవన్నీ వేసుకుంటూ ఉంటాము. అలాంటి అవసరం లేకుండా ఈ విధంగా చేసుకొని ఫ్యాన్ వేసుకుంటే చాలండి. ఆ రూమ్ అంతా మనకి మంచి కూలింగ్ అనేది ఉంటుందండి. అంతేకాకుండా మనం ఏ రూమ్లో కావాలంటే ఆ రూమ్లో ఇలా ఒక దుప్పటి పైన వాటర్ పోసుకొని ఫ్యాన్ వేసుకుంటే చాలు, మంచి కూలింగ్గా ఉంటుంది. నైట్ టైంలో కూడా ఎక్కువగా మనకి ఫ్యాన్ నుంచి వేడి గాలి వస్తుంది అనుకున్నప్పుడు అలాంటప్పుడు అయితే రూమ్లో ఇలాంటి 2-3 పెట్టుకుంటే చాలండి, హ్యాపీగా నిద్రపోవచ్చు. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనము ఫిష్ క్లీన్ చేసినా కూడా ఎంత క్లీన్ చేసినా కూడా ఆ నీచి స్మెల్ అనేది వస్తూనే ఉంటుందండి. అంతేకాకుండా ఇంకా మొక్క అనేది నల్లగానే ఉంటుంది. అందరికీ తెలుసండి, ఉప్పు పసుపు వేసుకొని కడుక్కుంటాం కదా ఫస్ట్. ఆ ప్రాసెస్ అయితే కంపల్సరీ మనమైతే చేయాలండి చేపలకి. ఎందుకంటే బయట నుంచి తీసుకొస్తాం కాబట్టి కొంచెం బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఉప్పు పసుపు వేస్తే ఆ బ్యాక్టీరియా అనేది చనిపోతుందండి. ఫస్ట్ అయితే ఫిషెస్ని ఉప్పు పసుపు వేసుకొని బాగా అయితే ఈ విధంగా క్లీన్ చేసి వాటర్తో అయితే వాష్ చేసేసుకోవాలండి. దాని తర్వాత వచ్చేసి ఈ చేప పైన ఉన్న నలుపు అంతా పోయి ఇంకా మనకి చేపలు అంటే స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, నీచు స్మెల్ చేపల నుంచి. ఆ స్మెల్ రాకూడదు, మనకి ముక్క అనేది మంచిగా తెల్లగా నిగనిగలాడుతూ ఉండాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రాసెస్ చేసేసిన తర్వాత సెకండ్ టైము ఈ విధంగా రాగి పిండి వేసి చేపలను అయితే కడుక్కోండి. మీకైతే చేపలు తలతల మెరుస్తాయి. అంతేకాకుండా ఇంకా నీచు స్మెల్ అనేది 100% రాదండి. మా ఇంట్లో అయితే ఎప్పుడు మేము ఇలాగే చేస్తామన్నమాట. ఇలా మీరు కూడా ట్రై చేయండి. 100% కాదండి, 200% అయితే మీకు సూపర్గా రిజల్ట్ అయితే తెలుస్తూ ఉంటుంది. చాలామంది చేపలు నీచు స్మెల్ వస్తున్నాయని చేపలు తినని వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. చేపలు అనేది చూడండి ఎంత తెల్లతల మెరుస్తూ ఉన్నాయో. మీరు ఆ పచ్చి చేప ముక్కను తీసి ముక్కు దగ్గర పెట్టుకున్నా కూడా ఆ నీచు స్మెల్ అనేది రాదండి. 100% నాది గ్యారెంటీ. ట్రై చేసి చూడండి. మరొక టిప్ వచ్చేసండి, ఆలుగడ్డలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే ఆలుగడ్డలకి చిన్న చిన్న బుడిపిల్లాగా వచ్చేస్తాయండి. అవి మనము తినడము హెల్త్కి అంత మంచిది కాదండి, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఆ విధంగా వచ్చి ఇంకా ఈ ఆలుగడ్డలు అనేటివి పాడైపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు మనము ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నామో ఆలుగడ్డల్ని, ఆ బాక్స్లో అయితే అండి 2-3 తెల్లగడ్డలు వేసామనుకోండి, ఆలుగడ్డలకి అలాంటి చిన్న చిన్న పులుపిరి లాంటివి రావన్నమాట. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఒక్కొక్కసారి మనము కర్రీ ఎంత మంచిగా చేసినా కర్రీ అనేది టేస్టే ఉండదండి. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తాం చెప్పనా, మనము పోపు వేసినప్పుడు ఆ పోపు అలా వేసేసి మూత అనేది క్లోజ్ చేయమండి, అలాగే వదిలేస్తామన్నమాట. అలాంటప్పుడు ఆ సువాసన అంతా బయట అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు కూర అనేది మనకి టేస్ట్ ఉండదన్నమాట. మనం పోపు వేసిన వెంటనే ప్లేట్ అనేది క్లోజ్ చేసేయాలండి. అప్పుడు ఆ సువాసన అంతా కూరకు పట్టి కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనము ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత ఆ నీళ్ళని అయితే పడేస్తూ ఉంటామండి. అలా పడేయకుండా ఈ నీళ్లు చల్లార్చిన తర్వాత మొక్కలకు పోస్తే మొక్కలు అనేటివి చాలా బాగా పెరుగుతాయి. ట్రై చేయండి. ఇప్పుడైతే నేను నీళ్లు చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మొక్కలకు పోస్తున్నానండి. ఈ విధంగా చేయడం వల్ల మొక్కలు అయితే బాగా పెరుగుతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.